నా పేరు ప్రశాంత్. ఇంట్లో నన్ను పండు అని పిలుస్తారు. నాకు 22 ఏళ్ళు. మా ఇంటి ఎదురుగా ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో నలుగురు సభ్యులు. తల్లిదండ్రులు, కొడుకు, కూతురు. కూతురి పేరు అనూష. వారి కుటుంబం మాతో చాలా సన్నిహితంగా ఉండేది. కొన్నిసార్లు వారు మా ఇంట్లోనే భోజనం చేసి రాత్రికి నిద్రపోయేవారు. ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్దాం. మా ఇంట్లో స్టోర్ రూమ్‌లో ఒక కిటికీ ఉంది. అది ఎప్పుడూ మూసే ఉంటుంది. ఒకరోజు నేను స్టోర్ రూమ్‌లో ఏదో వెతుకుతూ ఉండగా అనూష వాళ్ళ బాత్రూమ్ పాడవడం వల్ల వాళ్ళు మా బాత్రూమ్‌ని వాడుకున్నారు. ఆ రోజు అనూష స్నానం చేస్తుండగా నేను అనుకోకుండా ఆ కిటికీ వైపెక్కి చూశాను. అక్కడ ఒక చిన్న ఖాళీ ఉండడం వల్ల లోపల ఏం జరుగుతుందో చూశాను. నేనక్కడ మర్చిపోలేని దృశ్యం చూశాను. అనూష స్నానం చేస్తోంది. అనూషని చూసి నా కళ్ళు ఆర్పలేకపోయాను. అప్పటి వరకు ఆమెను నేను అలాంటి ఉద్దేశంతో ఎప్పుడూ చూడలేదు. అలా చూడగానే తనతో ఎంజాయ్ చేయాలి అని మనసులో నిశ్చయించుకున్నాను. ఆమె స్నానం చేసి వెళ్ళిపోయింది. ఆమె మా ఇంట్లో పడుకున్నప్పుడు ఏదైనా అవకాశం దొరుకుతుందేమో అని ఆలోచించాను. మరుసటి రోజు ఆమె మా ఇంట్లో పడుకోవడానికొచ్చింది. ఆ రోజే ఏదో ఒకటి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ రోజు రాత్రి మా ఇంట్లో వాళ్ళు ఊరికి వెళుతున్నారు. అర్ధరాత్రి 2 గంటలకు వాళ్ళు బయలుదేరారు. అప్పటికి అనూష గాఢ నిద్రలో ఉంది. మా వాళ్ళు వెళుతూ నన్ను లేపి తలుపు వేయమని చెప్పారు. నేను తలుపు వేసొచ్చి అనూష పక్కన పడుకున్నాను. ఆమెను పిలిచాను, కానీ ఆమె గాఢ నిద్రలో ఉంది. చేతితో లేపడానికి ప్రయత్నించినా లేవలేదు. ఇది మంచి అవకాశం అనిపించింది. నేను మెల్లగా నా చేయి ఆమె మీద వేశాను, నిద్రలో వేసినట్లుగా. ఆమె ఆ రోజు టీ షర్ట్ వేసుకొనొచ్చింది. ఆమె లేస్తుందేమోనని ఒక్క పక్క టెన్షన్. అలా చేయి వేయగానే ఏదో స్పాంజ్‌ని పట్టుకున్న అనుభూతి కలిగింది. నాకు ఇంకా ఆగలేకపోయాను. అబ్బా! ఎంత బావుందో! నా జీవితంలో ఆ అనుభూతిని మర్చిపోలేను. నాలో కోరిక ఎక్కువైపోయింది. నేను ఆమెను ముద్దు పెట్టుకున్నాను. అయినా ఆమె లేవలేదు. కానీ కాసేపటికి ఆమె కాస్త కదిలింది. వెంటనే నేను కొంచెం దూరం జరిగాను. కానీ ఆమె చాలా గాఢ నిద్రలో ఉండడం వల్ల లేవలేదు. ఆమె నాకు ఎదురుగా కాకుండా మరో పక్కకు తిరిగి పడుకుంది. అప్పటికే నాకు ఫుల్లుగా మూడొచ్చింది. నేను బాత్రూంలోకి వెళ్ళొచ్చాను. ఆమె అలాగే పడుకుంది. నేను ఆగలేకపోయాను. మళ్ళీ. కానీ అప్పటికే చాలా సమయం అయింది. నాకు ఒక పక్క నిద్ర వస్తోంది. నేను ఆమెకు కాస్త దగ్గరగా జరిగి పడుకున్నాను. మెల్లగా మళ్ళీ చేయి ఆమె మీద వేశాను. ఆమెకు దగ్గరగా జరిగి పడుకున్నాను. అలానే ఉదయం 7 గంటలయింది. నాకు మెలకువ వచ్చింది. ఎవరో నన్ను పట్టుకున్నట్లు అనిపించింది. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే అనూష నన్ను గట్టిగా కౌగిలించుకొని పడుకొని ఉంది. నా మీద కాలు వేసింది. అలాగే పడుకుంది. అబ్బా! ఎంత బావుంది అనుకున్నాను. నేను ఆమె వైపు తిరిగాను. తరువాత ఆమె లేచింది. ఆమె లేచి నన్ను పిలిచింది. అన్నయ్య, అన్నయ్య అని నేను నిద్రమత్తులోనే చెప్పు అను అన్నాను. అలా చెప్పడం చూసి నవ్వుకుంది. ఏమీ లేదన్నయ్య, పడుకో పడుకో అని జోకొడుతుంది. నేను అలాగే పడుకున్నాను. ఒక అరగంట తరువాత ఆమె నన్ను లేపి, అన్నయ్య నేను ఇంటికి వెళతాను. చాలా సమయమైంది అంది. నేను కళ్ళు తెరిచి చూశాను. ఆమెను పట్టుకుని ఉన్నాను. వెంటనే వదిలేసి అయ్యో అను, సారీ రా అన్నాను. అన్నయ్య, అన్నయ్య కూల్ కూల్, నేనేమైనా అన్నానా? లేదు కూల్ అన్నయ్య, పర్లేదు అంటూ నవ్వింది. నేను అలాగే చూస్తూ ఉంటే ఏంటన్నయ్య చూస్తున్నావు అంది. ఏమీ లేదు అను అన్నాను. సరే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను. ఇలా పడుకున్న విషయం ఎవరికీ చెప్పకు, బాగోదు. సరేనా అన్నయ్య అంది. అలాగే అను అని చెప్పాను. ఆమె వెళ్ళిపోయింది. నేను లేచాను. ఆ రోజు అలా గడిచింది. తరువాత కొన్ని రోజులు మామూలుగానే ఉన్నాం. మా ఇంట్లో వాళ్ళు ఊరి నుండి తిరిగి వచ్చారు. నాకు మళ్ళీ అవకాశం దొరకలేదు. చాలా రోజులైపోయింది. ఆమెకు ఇంట్లో ఫోన్ కొనిచ్చారు. నాకు నెంబర్ ఇచ్చింది. రాత్రిపూట కూడా అప్పుడప్పుడు చాట్ చేసుకునేవాళ్ళం. ఒకసారి ఆమెనే ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా అని అడిగింది. నేను ఆడదామన్నాను. ట్రూత్ ఆర్ డేర్ అంది. ట్రూత్ అను అన్నయ్య, అప్పుడు నన్ను అలా చూసావు కదా, అలా పడుకున్నాం కదా, ఆ విషయం ఎవరికైనా చెప్పావా? లేదను, ఎవరికీ చెప్పలేదసలు. నువ్వు ఇదే అడుగుతావని అనుకున్నానను. అంటే అన్నయ్య, అది కొంచెం సందేహంగా ఉంటుంది కదా అన్నయ్య, అందుకే. సరే అను, పర్లేదు. నేనెవరికీ చెప్పను అని నువ్వు ఎక్కువ ఆలోచించకు ఇంకా, సరేనా? థాంక్స్ అన్నయ్య. నేను అను ట్రూత్ ఆర్ డేర్ అని అడిగాను. ట్రూత్ అన్నయ్య. అప్పుడు అలా అయింది కదా అను. నేనలా పట్టుకొని పడుకున్నాను కదా, నీకు తప్పుగా అనిపించిందా? లేదన్నయ్య, నిద్ర మత్తులో ఉన్నావు కదా అన్నయ్య, చిన్నపిల్లాడిలా పట్టుకున్నావు. బాలేదు, కనిపించలేదు. హాయిగా ఉంది అలా పట్టుకున్నప్పుడు. ఇంకా నేను అలాగే పడుకున్నాను కాసేపు. అవునను, నాకు బాగా అనిపించిందిరా. అవునా అన్నయ్య, అలా నన్ను ఎవరూ పట్టుకొని పడుకోలేదన్నయ్య, అందుకే నాకు బాగా అనిపించింది. లేవాలనిపించలేదన్నయ్య అసలు. అవునను, నిజంగానే. సరే మళ్ళీ గేమ్లోకి వెళదాం. ట్రూత్ ఆర్ డేర్ అన్నయ్య. ట్రూత్ అను. అన్నయ్య, తప్పుగా అనుకోకు ప్లీజ్, నన్ను ఎప్పుడూ అలా చూసావు కదా, నీకేమనిపించింది చెప్పు. అను, అది చెప్తే బాగోదేమోరా. అన్నయ్య చెప్పు, పర్లేదు, నేనే కదా అడుగుతున్నాను. నేనేం అనుకోను, సరేనా? అను, అలా చూసినప్పుడు నమ్మలేకపోయాను. మొదటిసారి అలా చూడడం చాలా బాగా నచ్చాయి తెలుసా. నాకైతే మళ్ళీ అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అనిపిస్తున్నాను. ఎందుకన్నయ్య అలా అంటే, ఈసారైనా పట్టుకోవాలి అనిపిస్తుంది అంతే. అయ్యో అన్నయ్య, కావాలంటే నన్ను అడగొచ్చు కదరా.
నేను అడిగితే మాత్రం నువ్వు నాకు ఆ అవకాశం ఇస్తావా అను? ఇస్తానేమో, అడిగితే కదా తెలిసేది అను. కాకపోతే మనం అలా చేయడం తప్పేమో కదరా? లేదన్నయ్య, తప్పు కాదురా. మనం సొంత అన్నా చెల్లి కాదుగా. సరే అయితే ఎవరికీ తెలియకుండా అలా చేద్దామా అను? అవునన్నయ్య, అదే మంచిదన్నయ్య. నీకోకేనా అను మరి? హా అన్నయ్య, ఓకేరా. అను, ఇప్పుడు బయటకొస్తావా? అన్నయ్య, ఇప్పుడా? ఎలారా? అంటే ఆంటీ పడుకుని ఉంటారు కదా, అంకుల్ కూడా లేరు కదా అని. అందుకే అన్నయ్య. అమ్మ లెగిస్తే ప్రాబ్లం కదరా అను. నా కోసం ఆ మాత్రం చేయవా? నిజంగా చూడాలనిపిస్తుంది, ప్లీజ్ అను. అన్నయ్య, సరే బయటకు రా చెప్తా. అను, వస్తున్నా. నేను బయటకు వెళ్ళి అను కోసం ఎదురు చూస్తున్నాను. ఆమె మెల్లగా వచ్చి నా చేతిని పట్టుకుని వాళ్ళ బాత్రూంలోకి తీసుకుని వెళ్ళింది. ఒకవేళ అమ్మ లేచినా బాత్రూంలో ఉన్నానని చెప్పొచ్చన్నయ్య అని అంది. అవునను, అది నిజమే అన్నాను. అన్నయ్య, ఇలా దా అను అంటూ ముద్దు పెట్టేశాను. 10 నిమిషాల తర్వాత, అబ్బా అన్నయ్య, ఊపిరి ఆడనీయవా అను? బాగుంది కదా చాలా. అవునన్నయ్య, నిజంగానే ఏదో మత్తెక్కుతోంది. ఇంతలో డోర్ శబ్దం వచ్చింది. అనూష వాళ్ళ అమ్మ లేచింది. వాష్రూమ్కి వెళ్దామని డోర్ కొట్టింది. అను లోపల ఉంది. నేను లోపలే ఉన్నాను.